భారతదేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటైన ఈ బిజిలి మహాదేవ్ ఆలయం కానీ 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఆలయంలోని గర్భగుడిలో ఉన్న శివలింగం మీద మాత్రమే పిడుగుపడటం ఆశ్చర్యంగా మారింది. సాధారణంగా పిడుగు చెట్లపైన కొండ ప్రాంతాల్లో లేకపోతే జనవాసం ఉన్న చోటుల్లో పిడుగులు పడుతూ ఉంటాయి. కానీ 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే పిడుగుపడే ఈ బిజిలి మహాదేవ్ ఆలయం చరిత్ర ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన మంచు పర్వతాలు, స్వచ్ఛమైన నది ప్రవాహాలు, సహజ జలపాతాలు, సూర్యకిరణాలతో ముత్యాల్లా మెరుస్తున్న మంచుల్లో ఉంటుంది ఈ బిజిలి మహాదేవ్ ఆలయం. ఈ ఆలయం సముద్రానికి 2400 మీటర్ల ఎత్తులో ఏడాదికి 3 నెలల పాటు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. కానీ ఈ ఆలయంలో 12 ఏళ్లకు ఒకసారి పెద్ద మెరుపుతో భారీ శబ్దంతో నేరుగా ఆలయంలో ఉన్న గర్భగుడిలోని శివలింగం మీద మాత్రమే పిడుగు పడుతుంది. ఆ పిడుగుపాటుకు పర్వతాలు కంపించిపోతాయి. పిడుగుపడిన స్థలంలో భూమి దద్దరిల్లుతుంది. ఆ పిడుగుపడిన లింగం ముక్కలవుతుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే ముక్కలుగా విరిగిపోయిన శివలింగం ఆ తర్వాత రోజుకే యథావిధిగా కనిపిస్తుంది. పిడుగు తాకిడికి ఆలయం ఏమాత్రం చెక్కు చెదరకపోవడమే ఆ బిజిలి మహాదేవ్ మందిరం ప్రత్యేకత. ఆశ్చర్యానికి గురిచేసే ఈ సంఘటన ఎలా జరిగిందో అని ఇప్పటికీ శాస్త్రజ్ఞులు కూడా కనిపెట్టలేకపోయారు. ఈ ఆలయం చరిత్ర విషయానికి వస్తే పూర్వం కులి వ్యాలీలో మహాబలవంతుడైన కులంత అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ ప్రాంతంలో కొన్ని గ్రామాలు కూడా ఉండేవి. అయితే ఆ రాక్షసుడు అక్కడి ప్రజలను, పశుపక్షాలను నాశనం చేయడానికి ఆ రాక్షసుడు పెద్ద సర్పంగా మారతాడు. సర్పంగా మారిన ఆ రాక్షసుడు బియాస్ నది నీటి ప్రవాహానికి అడ్డుపడి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను ఆ నీటి ప్రవాహంతో ముంచేసి అక్కడ నివసించే అన్ని జీవులను నీటిలో మునిగిపోవాలని అతని ఉద్దేశం. కులంతుని ఈ ఆలోచనతో పరమశివుడు చింతించాడు. రాక్షసుడిని తన విశ్వాసంలోకి తీసుకొని నీ తోకకు నిప్పు అని చెవిలో గుసగుసలాడుతాడు. అది విని కులంత వెనుదిరిగి చూసుకుంటున్న సమయంలో వెంటనే శివుడు కులంత తలపై త్రిశూలంతో దాడి చేశాడు. త్రిశూలం దెబ్బకు కులంత అక్కడే మరణిస్తాడు. కులంత మరణించిన వెంటనే అతని శరీరం ఒక పెద్ద పర్వతంగా మారిపోతుంది. అతని శరీరం విస్తరించిన భూమి మొత్తం పర్వతాలుగా మారిపోతాయి. కులు లోయలోని బిజిలి మహాదేవ్ నుండి రోహ్తాంగ్ పాస్ వరకు, మరోవైపు నుండి గోగర్ధర్ వరకు ఉన్న లోయ కులాంత శరీరం నుండి సృష్టించబడిందని, అందుకే కులాంత మరణం తర్వాత ఆ లోయకు కులు అని పేరు వచ్చింది. దీంతో అక్కడి ప్రజలకు ముప్పు పంచి ఉంటుందని భావించి పరమశివుడు కూడా ఆ కొండపై వెలిశాడు. ఆ రాక్షసుడి దేహాన్ని నాశనం చేయడానికి ఆ కొండపై పిడుగు వేయాలని ఇంద్రుడిని శివుడు ఆదేశించాడు. పురాణాల కథనం ప్రకారం పిడుగు పడితే అక్కడ ఉన్న జన పశుపక్షాదులను నాశనం అయిపోతాయని భావించి అందుకే తనపై పిడుగు పడేలా చేసి దాన్ని శివుడు నివారిస్తారని అక్కడి ప్రజలు నమ్మేవారు. అందుకే అక్కడ ఆ మహాదేవుడి ఆజ్ఞ ప్రకారం 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే పిడుగు పడుతుందని, ఆ పిడుగు పడిన తర్వాత రోజే ఆ శివలింగం అతుక్కుంటుందని పెద్దలు చెప్తారు. అయితే పూజారి ఆచారం ప్రకారం వెన్నతో పాటు తృణధాన్యాలు, పప్పుల పిండిని ఉపయోగించి కలిపి లింగానికి లేపనం చేస్తారు. ఆ మరుసటి రోజే ఆ లింగం యథావిధిగా మారుతుంది. ఇలా 12 ఏళ్లకు ఒకసారి పిడుగుపడి శివలింగం ముక్కలై తిరిగి అతుక్కోవడం మన దేశంలోనే అత్యంత అద్భుతంగా భావిస్తారు. సో ఇది ఫ్రెండ్స్, 12 ఏళ్లకు ఒకసారి పిడుగుపడే బిజిలి మహాదేవ్ ఆలయం యొక్క చరిత్ర. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.